అయోధ్య వెళదాం. అయోధ్యలో వాతావరణం ఎంత గొప్పగా ఉందో మా ప్రతినిధి మహాత్మా వివరిస్తారు. మహాత్మా, మరి కాసేపట్లో ప్రధాని కూడా అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో అక్కడ హడావిడి ఇంకొంచెం పెరిగే ఉండుంటుంది. ఎలాంటి వాతావరణాన్ని మీరు అక్కడ చూస్తున్నారు? రామ జన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందడమే ఒక అదృష్టమని అతిథులందరూ భావిస్తుంటే వారికి ఆతిథ్యం పలికే తీరును కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు. అడుగడుగున స్టేజ్లను ఏర్పాటు చేశారు. ప్రతి 50 మీటర్ల దూరానికి ఏర్పాటు చేసి సాంస్కృతిక కళా ప్రదర్శనలతోటి వారికి ఆతిథ్యం పలుకుతున్నారు. ప్రస్తుతం నేనున్నది రామ్ కథా పార్క్ మెయిన్ రోడ్, అంటే హైవే నుంచి అయోధ్య నగరంలోకి అడుగుపెట్టే మార్గం ఇది. ఈ మార్గానికి ఇరువైపులా కూడా రాముడి కథను చిత్రాల రూపంలో వివరించే పెయింటింగ్స్ అన్నవి ఉంటాయి, 3D పెయింటింగ్స్. అవి ఆ పని ఇంకా పూర్తి కాలేదు, ప్రస్తుతం కొంత భాగం పూర్తయింది. అయితే ఇక్కడ అడుగడుగునా కూడా స్టేజ్లను ఏర్పాటు చేసి ప్రతి 50 మీటర్ల దూరంలోనూ స్టేజ్ను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న వేరు సాంస్కృతిక కళా బృందాలను తీసుకుని వచ్చి వారితోటి ఈ కళా ప్రదర్శనలను చేయిస్తున్నారు. సో ఈ రకంగా అంటే వచ్చే అతిథులు అడుగడుగునా కూడా మైమరిచిపోయేలాగా అయోధ్య నగరాన్ని కొంతమంది అతిథులని మనం ఒక్కసారి జూమ్ చేస్తే గనక వీణ ఆకృతి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదే లతా మంగేష్కర్ చౌక్. లతా మంగేష్కర్ పేరిట ఆ కూడలిని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎడమ వైపుకి తిరిగితే రామ్ పత్ అంటే రాముడి మార్గం, అది గుడికి వెళ్ళే మార్గం. అలా కాకుండా నేరుగా ముందుకు వెళ్తే గనక సరయూ నది ఘాట్స్ అన్నీ వస్తాయి. సో ఈ ముఖ్యమైన కూడలి కాబట్టి అక్కడ వీణను 41 అడుగుల ఎత్తైన వీణను ఏర్పాటు చేసి లతా మంగేష్కర్ పేరిట ఆ చౌక్ను ఏర్పాటు చేశారు. ఇలా మొత్తంగా అయోధ్య అంతటా కూడా సందడి నెలకొనుంది. నాట్యం, సంగీతం ఒకటి కాదు, ఎవరు తమకి నచ్చిన విధంగా వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వచ్చే అతిథులకు సైతం ఆ రకంగానే ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే చాలామంది అతిథులు అయోధ్య రామ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు. ఇంకా కొంతమంది వచ్చే మార్గంలో ఉన్నారు. ప్రధానమంత్రి మరి కాసేపట్లో చేరుకుంటారు. ఆయన ఒక పురాతన శివాలయాన్ని సైతం దర్శించుకుని తర్వాత ఈ రామాలయ కార్యక్రమంలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటారు అన్నది ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం. సో ఆ మేరకు ఇక్కడ అయోధ్య నగరం అంతా కూడా ఒక సందడి వాతావరణం, 500 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక పండుగ వాతావరణం ప్రస్తుతం మనకి ఈ అయోధ్య నగరంలో ఎటు చూసినా సరే కనిపిస్తోంది. రైట్ మహాత్మా, అది పరిస్థితి. దీప్తి, కేవలం గుడి వరకు మాత్రమే పరిమితం కాలేదు ఈ సందడి. ఎంటైర్ అయోధ్య నగరం మొత్తం కనిపిస్తోంది. ఓకే.